భక్తిలో ఉన్న శక్తి ఏంటి? హల్లెలూయా. విశ్వాసులకు విశ్వాసము 2 దశలుగా ఉండాలి, 2 రకాలుగా ఉండాలి. ఇక్కడ ఏమన్నారు తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారంటే, మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. దీనికి ఆమేన్లు హల్లెలూయాలు బాగానే వస్తాయి. కానీ ఇంకో మాట అన్నారు తర్వాత. ఏమన్నారు? అది నెక్స్ట్ లెవెల్, అది విశ్వాసంలో నెక్స్ట్ లెవెల్, అదే ధైర్యంలో నెక్స్ట్ లెవెల్, అదే భక్తిలో ఉన్న శక్తి ఏంటి తెలుసా? ఒకవేళ మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించకపోయినాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మీరు ప్రతి ఒక్కరు చెప్తారు, మా దేవుడు మాకున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు ఆదుకుంటాడు. ఆడి వరకు అందరూ చెప్తారు. కానీ కానీ విశ్వాసం లెవెల్ ఒక లెవెల్ ఓకే, కానీ ఇది నెక్స్ట్ లెవెల్. ఒకవేళ దేవుడు తప్పించకపోయినా, హల్లెలూయా. నాకు తెలిసి ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు పరలోకంలో మిఖాయేలు, పరలోకంలో ఉన్న గాబ్రియేలు, ప్రభా మాకు ఆజ్ఞాపించండి, మేము పోతాము, నా కుమారులు చూడు, మీ పిల్లలు చూడు ఎంత రోషంగా ఉన్నారంటే గన అప్పటిదాకా బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు ఒక మాట అన్నారు చూడండి, ఒకవేళ దేవుడు మమ్మల్ని తప్పించకపోయినన్న మాటకి యేసు ప్రభు లేచి, ఏ గాబ్రియేలు, ఏ మిఖాయేలు, మీరు నోరు మూసుకోండి, నేను పోతున్నానని చెప్పేసి అక్కడ అగ్నిగుండంలో నా దేవుడు నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా, 4వ మనిషి అంట. వీళ్ళు ముందర పడేసిన వెంటనే షడ్రకును పడేయండి, మేషకును పడేయండి, అబేద్నెగోను అగ్నిగుండంలో పడేయండి అంటేనే పడేసిన వెంటనే ముగ్గురుతో పాటు 4వ రూపము కనబడుచున్నది. హల్లెలూయా. అయితే 4వ రూపము దేవదూత కాదు, ఎందుకంటే రాజు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు తెలుసా? అది దేవదూత కాదు, దేవదూతను పోలినటువంటి ఒక స్వరూపము నాకు కనబడుచున్నది. అగ్నిగుండములో వీళ్ళకి యేసయ్య వాళ్ళకంటే ముందుగానే ఉండి, వెల్కమ్ మై సన్స్, వెల్కమ్, స్వాగతం, షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా అగ్నిగుండానికి స్వాగతం. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ శ్రమలోకి, సాతాను నిన్ను ఏ శ్రమలోకి నెట్టుతున్నాడో, ఏ బాధలోకి నెట్టుతున్నాడో, ఏ వేదనలోకి నెట్టుతున్నాడో, నీ బాధలో నీకంటే ముందుగా దేవుడు, వెల్కమ్, నేను నీ బాధలో ఉన్నాను, నేను నీ కష్టంలో ఉన్నాను, నేను నీ భారీ ఆపదలో ఉన్నాను, నీ అగ్నిగుండంలో ఏ వెంట్రుక కూడా కాలకుండా నా దేవుడు అక్కడే ఉన్నాడు. ఇదే ఆ భక్తిలో ఉన్న శక్తి. హల్లెలూయా. ఇదే భక్తిలో ఉన్నటువంటి ధైర్యం. కళ్ళ ముందర అగ్నిగుండం కనబడుతుంది, కళ్ళ ముందర హోల్ ప్రభుత్వమే నిలబడుతున్నా మేము తల వంచము. అట్లా ఉంటే ఈ పాటికి క్రైస్తవత్వం. హల్లెలూయా. ఎమ్మెల్యేలు వచ్చి కింద కూర్చుని ప్రచారం చేసేవాళ్ళు, సీఎంలు పిఎంలు వచ్చి కూర్చునేవారు. కానీ మనం ఆ శక్తిని, ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం చూపించలేదు కాబట్టి క్రైస్తవుడు ఏమైపోతున్నాడో తెలుసా? చులకనైపోతున్నాడు కదా. అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ అనేవాడంట, క్రైస్తవులకు వాళ్ళ విలువ ఏంటో వాళ్ళకి తెలిస్తే ఈ దేశము ఎప్పుడో క్రైస్తవ దేశంగా మారిపోయేదంట. హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది తెలుసుకోవట్లేదు. అందుకే అంచె దినాలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్ప గొప్ప మర్మాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన భక్తిలో ఎంత గొప్ప మర్మం ఉంది, మన భక్తిలో ఎంత శక్తి ఉందో అది తెలుసుకుంటే చాలు. హల్లెలూయా. కాబట్టి మన భక్తియే మనకు ధైర్యమునిస్తుంది. హల్లెలూయా. ప్రస్తుతానికి మనం ఏం కనబడుతుందంటే, కళ్ళ ముందర అగ్నిగుండం కనబడవచ్చు, కానీ అగ్నిగుండంలో కూడా దేవుడు ఉంటాడనే విషయాన్ని మనకు తెలియట్లేదు కదా. అదే దానియేలు గ్రంథంలో దానియేలుని ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? అతను ఎక్కడ తీసుకెళ్తారు? సింహాల బోన్లో. దేనికోసం చెప్పండి? ఏం చేసినందుకు? ఏం చేసినందుకు చెప్పండి? ప్రార్థన చేసినందుకు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి ఎంత స్వాతంత్రం ఉందో కదా. నాకు తెలిసి అదే అనుకుంటాను.
మన వాళ్ళందరినీ బబులోను వాళ్ళు పరిపాలించాలనిపిస్తుంది ఒక్కోసారి కదా. ఎందుకంటే వాళ్ళకు ప్రార్థన చేసుకుంటే సింహాల బోన్లో వేస్తామంటే కానీ ప్రార్థన రాదేమో. ఇప్పుడు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంది, బుధవార ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, ఎప్పుడూ 24 గంటలు మందిరం తెరిసే ఉంది ప్రార్థన చేసుకోవడానికి కదా. అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోండి కదా. కొంతమందికి అన్నీ బాగున్నప్పుడు చేసుకోరు ప్రార్థన కదా. ఒక దెబ్బ తగిలి ఒక కాలు ఇటు ఒక కాలు అటు పోతే అప్పుడు ప్రార్థనే ప్రార్థన కదా. వాక్యమే వాక్యం కదా. చాలామంది హాస్పిటల్స్లో బైబిల్ చదువుతూ ఉంటారు. నువ్వు బాగున్నప్పుడు చదివింటే ఆడెందుకు చదవాల్సి వస్తుంది? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గరికి రావాలి. అయితే దానియేలుకి ఒక కండిషన్ ఏం చేశారంటే కన్నా, దానియేలు నువ్వు ప్రార్థన చేస్తే కన్నా ఏం చేస్తారంటే సింహాల బోన్లో వేస్తారు. హల్లెలూయా. కనీసం ఆ రోజైనా నన్ను కిటికీ వేసుకోవచ్చు కదా. ప్రార్థన మానలేదు సరే, కనీసం ఆ రోజైనా కిటికీ వేసుకోవచ్చు కదా. నా బొట్టోడైతే భయపడుకుంటా కొంచెం సౌండ్ తగ్గించుకొని కదా. ప్రార్థన చేసుకోకుంటే దేవునితో తిప్పలు, చేసుకుంటేనేమో ఇళ్ళతో తిప్పలు. కాబట్టి ఎందుకు ఆ డోర్ ఎందరో అంత వేసుకొని, ఆ కిటికీలన్నీ మూసుకొని కదా, సౌండ్ తగ్గించుకొని రోజు 4 పాటలు పాడను, ఒక పాటే పాడుకొని కదా. యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. కానీ ఆయన లేచాడనే విషయం శిష్యులకు తెలియదు. వీళ్ళందరూ ఒక గదిలో కూర్చొని ఏం చేసుకుంటున్నారు? లోపల నోరు మూసుకొని స్తోత్రం 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 కదా. ఎవరన్నా చిన్నపిల్లడు గట్టిగా చప్పలు కొట్టాకరా, మొన్ననే సిలువ వేసారా, మమ్మల్ని కూడా వేస్తారా, గమ్మున ఉండండిరా బాబు. కంజర తీసుకుని ఎవడని వచ్చింటాడు. కంజర, మా అమ్మ ఈ టైంలో కంజర వద్దులేండి, పరిస్థితులు బయట బాగలేవు కదా. అంటే వీళ్ళందరూ టాకు భయం స్వరం రా. మరి ఈ మనిషిని సింహపు బోన్లో వేస్తున్నారని తెలిసి కూడా రొంతన్న కిటికీని మూసుకోవచ్చు కదా. యెరూషలేము తట్టు దేవాలయంతో తన కిటికీలు తెరిచి నాకు తెలిసి ఆ రోజే కిటికీ ప్రార్థన చేసాడేమో దానియేలు. ఏమంటే మిమ్మల్ని ఎవరైనా సింహాల బోన్లో వేస్తే ప్రార్థన వస్తుందా? రాదా? కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా? ఒకసారి చదవండి 6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయం 10 వచనం చదవండి ఒకసారి. ఇటు శాసనము సంతకము చేయబడెనని. శాసనము ఏం చేయబడెను? సంతకము చేయబడెనని. మీకు ఒకటి తెలుసా? దానియేలు ఎవరు తెలుసా? దానియేలు ఎవరు? సంస్థానాల్లో ఇతను ప్రధానమంత్రిలో ఒక మంత్రి, ప్రధానమంత్రి. నాకు తెలిసి సంతకం కూడా చేసినాడు. ఏంటి ఆ యొక్క సంతకం చేయటానికి ఆ లెటర్ ప్యాడ్ తయారు చేస్తారు కదా, ఆ లెటర్ అంతా తయారు చేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి దగ్గరుండి సంతకం చేయించి మొత్తం డిపార్ట్మెంట్స్ అందరికీ నోటీస్ పంపించింది నేనే. ఎందుకంటే ఆయన డ్యూటీ కదా, ప్రధానమంత్రి కదా అతను. ఆయన కాకుండా ఎవరు చేయాలి పనులు? కాబట్టి అందరితో పాటు ఈయన కూడా చేశారు. ఎందుకంటే ప్రధానమంత్రులు అందరూ కలిసి అందరూ ప్లాన్ చేశారు. ప్లానింగ్ చేస్తా దానిని కూడా పిలిచారు. దానియేలు ఇట్లా మనకు ఒక సర్కులర్ వచ్చింది చూడు, ఈ సర్కులర్ చదువు అంటే ఏంటి? రాజుగారి ప్రతిమకు ఎవరైతే మొక్కరో ఆయనకే మొక్కాలి, లేకుంటే ఆయనను తీసుకెళ్ళి మొక్కని వారికి సింహపు బోన్లో వేస్తారు అనేక ఆ యొక్క సర్కులర్ వచ్చింది. ఆ చదివేటప్పుడైనా భయపడద్దా? ఓకే ఓకే అంతా బాగుంది, వెరీ గుడ్, సంతకం చేయించుకోండి. దానియేలు నీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, చేయించుకోండి. కావాలంటే నువ్వే పోయి సైన్ చేసుకో, వెళ్తాను రా అని ఆయన పోయి సైన్ చేయించుకొని సంస్థానాలన్నిటికీ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఏం చేశాడు తెలుసా? ఆయనే సర్కులర్ అంటించేశాడు. ఇంటికి పోయి పట్టనట్టుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏం తెలుసా? ఈ సర్కులర్కి నాకు సంబంధించింది కాదు. హల్లెలూయా. ఈ లిస్టు నాకు సంబంధించింది కాదు. ఓకే, కానీ ప్లాన్ అంతా ఎవరి కోసం చెప్పండి? ఆ సర్కులర్ ఎవరి కోసం? దానియేలు కోసం. కానీ ఈయన మాత్రం అది నాకు సంబంధించింది కాదు. హల్లెలూయా. భక్తిలో నీకు శక్తి ఎటువంటి తెలుసా? భక్తిలో నీకున్న విశ్వాసం ఎటువంటి తెలుసా? అక్కడ యొక్క శాసనం రాబడి ఉంటుంది. ఒకరోజు పిహెచ్డి చదువుతున్నాను. పిహెచ్డి చేసేటప్పుడు ఒక ఎగ్జామ్ ఏంటంటే, నా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కాకుండా బయట ఎగ్జామ్ అంటే బయట డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఒకటి ఉంది. నా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనుకోండి
కొంచెం ఏదైనా పర్మిషన్ తీసుకొని కొంచెం సార్ ఈరోజు వద్దులేండి ఇంకో రోజు పెట్టుకుందాం లేండి అంటే వాళ్ళు ఓకే అంటారు. బయట స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అనేది వేరే డిపార్ట్మెంట్ అంటారు. అక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఉంది. అదే రోజు ఒక మీటింగ్ పిలిచారు వేరే వాళ్ళు. ఒక మీటింగ్ ఉంది, రమ్మన్న మీరు రావాలా, మీరు వాక్యం చెప్పాలన్నాడు. ఇదేమో డేటు సర్క్యులర్ వచ్చింది నాకు కూడా, ఫలానా డేట్ రోజే నీకు ఎగ్జామ్ ఉంది, మీటింగ్ ఉంది అంటే నేను ఆ రోజు అనుకున్నాను ఈ డేటు ఈ ఎగ్జామ్ నాకు సంబంధించింది కాదు. ఎగ్జామ్ నాకే చెప్పాలంటే నా బ్యాచ్లో పిహెచ్లో మేము ఇద్దరే ఉన్నాం, నా ఫ్రెండే ఇద్దరే రావాలి, ఖచ్చితంగా రావాలి, లేకుంటే ఫెయిల్ అయిపోతాం. కానీ నా విశ్వాసం ఏంటంటే నేను దేవుని కొరకు ఆ రోజు వాడబడాలి. కాబట్టి దేవా ఈ శాసనమును కొట్టేశావు కదా ఆ రోజు, ఇట్టి శాసనము శాసించినా కూడా దానియేలు ఏ రీతిగా అయితే కేర్ చేయట్లేదో నేను కూడా కేర్ చేయట్లేదు ప్రభా, దీన్ని నీవే తొలగించు అని చెప్పేసి నేనేమో నా పాటికి నేను మీటింగ్కు ఎగ్జామ్కు ప్రిపేర్ కాకోకుండా మీటింగ్కి ప్రసంగానికి సిద్ధపడుతున్నానంటే ఇండైరెక్ట్గా దేవునికి ఏం చెప్తున్నా, నీ పని పెట్టుకొని నేను ఎగ్జామ్ పోవాలి ఇక్కడ. హల్లెలూయా. ఏమైందో ఏమో తెలియదు కానీ దేని బిడ్డారా నెక్స్ట్ 2 రోజులకే ఏం చేశారంటే ఆ డేట్ని 1 రోజులు పోస్ట్పోన్ చేసేసారు. హల్లెలూయా. అంటే నేను అనుకుంటాను ఒకవేళ ఎగ్జామ్ ఉంది నేను పోలేను, వాళ్ళకు ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు నేను రాలేనండి, ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి అంటే కన్నా అరే ఆ మీటింగ్ ముఖ్యమా ఎగ్జామ్ ముఖ్యమా అని నేనే స్వపరీక్ష చేసుకున్నాను కదా. ఈ ఎగ్జామ్ ఈరోజు కాబట్టి ఇంకో రోజైనా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని ఇంకో రోజు పెట్టుకుంటారు. కానీ వాళ్ళ పాపం ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు. కాబట్టి నీ నామం మహిమార్థి జరగాలని చెప్పేసి ఆ రోజు దేని బిడ్డలారా దేవుడు డేట్ మార్చేశాడు. నేనేం చేయలేదు. వాళ్ళకి ఏదో ప్రోగ్రాం పడిందంట, ఏదో సడన్గా ఏదో పెద్ద గొడవ జరిగి కాలేజీ 4 రోజులు మూసేశారు. హల్లెలూయా. కొన్ని గందరగోళాలు మన మేలు కొరకే. హల్లెలూయా. అప్పుడు హ్యాపీగా ఒక మీటింగ్ కాదా నెలంతా మీటింగ్ అయిపోసుకొని పోయినా. హల్లెలూయా. దానియేలు కూడా అనుకుని ఉంటాడు ఈ శాసనం నా కొరకు కాదు. అలానే కూర్చున్నాడు, మోకరించాడు. దేని బిడ్డారా యెరూషలేము తట్టు చేతులెత్తి ఏం చేశాడు తెలుసా? చదవండి, పూర్తిగా చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఏ ప్రకారంగా చెప్పండి, ఆ రోజు భయపడి చేయలేదు. ఆ రోజు లేకుంటే శ్రమ వచ్చినప్పుడు కాదు. కొంతమందికి ప్రార్థనలు శ్రమ వచ్చినప్పుడు యథాప్రకారం ఉండదు కదా. యథాప్రకారంగా ప్రార్థన చేశాడు కాబట్టి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీ గదిలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవునికి ప్రార్థన చేయొచ్చు, ప్రార్థనతో ఆగలేదు కానీ స్తుతించుచున్నాడు అక్కడ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి నీకు ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు, నీకు ఏదైనా సంతోషకరమైన సమాచారం వచ్చినప్పుడు నువ్వు విన్నప్పుడు నువ్వు స్తుతించడంలో పెద్ద విషయం ఏం లేదు. కానీ నిన్ను సింహాల బోన్లో వేస్తున్నాడు అంటే స్తుతి వస్తుంది ఆ టైంలో? చెప్పండి. 2 సేపట్లో నిన్ను జైల్లో వేస్తారంటే ఎవరికి స్తుతి వస్తుందా? స్తుతిస్తారా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థించుచు స్తుతించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిలో ఉన్న శక్తి ఏంటి తెలుసా? భక్తిలో ఉన్న శక్తి అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా స్తుతిస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు స్తుతించడమే భక్తిలో ఉన్న శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ బాగున్నాయి, టయానికి జాబ్ వచ్చేసింది, టయానికి శాలరీలు వచ్చేసాయి, టయానికి అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకోండి, ఎవరైనా దేవుని స్తుతిస్తారు. కానీ కొన్ని ఆలస్యం అవుతుంటాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, కొన్ని ఆగిపోతుంటాయి. అలాంటి సమయంలో కూడా దేవుని బిడ్డలు స్తుతించేది నేర్చుకోవాలి. హల్లెలూయా. అసలు ఈ శాసనానికి అందరూ భయపడుతున్నారు, యూదులందరూ భయపడుతున్నారు, చెరలో నుంచి వచ్చిన యూదులందరూ భయపడుతున్నారు. కానీ దానియేలు మాత్రం భయపడట్లేదు. హల్లెలూయా. ఎందుకు భయపడట్లేదు? మీరు చెప్పండి, ఎందుకు భయపడట్లేదు? ఎంతవరకు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకున్నంత మాత్రం భయపడకుండా ఉంటారా?
చెప్పండి, ఎందుకు భయపడట్లేదు? దాని మిట్లరా, దానియేలు యొక్క విశ్వాసం ఏంటంటే, దానియేలు యొక్క విశ్వాసం, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను, నా ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకవేళ నేను గన సింహాల బోన్లో పడినా బ్యాలెన్స్ ప్రార్థన అక్కడ చేసుకుంటా. ఎక్కడ? సింహాల బోన్లో చేసుకుంటా. హల్లెలూయా. అక్కడ పోయి చేసుకుంటాను నేను. ఎందుకంటే దేని బిడ్డలారా, సింహాల బోన్లోకి ఎప్పుడైతే వేశారో అంట దానియేలుని, సింహాలు ఎందుకు ఏం చేయలేదంటే, అక్కడ ముందు దేవదూత అడ్డుగా ఉంది, అది వేరే విషయం. కానీ అంతకంటే ముందుగా ఏంటంటే, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ సింహాల కంటే, ఆ సింహాలన్నీ అనుకుంటాయంట, దానియేలు మోకరించేసరికి ఒరే మాకంటే పెద్ద సింహం ఏదో పడింది కదరా అనుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ ఇంట్లో ప్రార్థన చేస్తే పడుకొని బెడ్ మీద కాలు చాపుకొని కాలు పైకి ఎత్తుకొని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. ఏ ప్రార్థన సైతాన్ని భయపడుతుంది తెలుసా? ఏ ప్రార్థనకు నీ ఇంట్లో షేక్ పుడుతుందో తెలుసా? నువ్వు మోకరించి 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు ఎత్తినప్పుడు దేవుని బిడ్డలారా, నీవు సాతానికి యూదా గోత్రపు సింహంలా కనపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ సింహాలన్నిటికంట ఏంటి తెలుసా? మాకంటే పెద్ద సింహం వచ్చింది రోయ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత రాత్రంతా అక్కడ కూర్చొని సింహాలు ఇతనికి జోలికి రాకుండా కాపాడుతున్నాయంట. హల్లెలూయా. మీరు 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి ఒకసారి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని చెప్పి బంట్రౌతులు దానియేలునకు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడు కనుక అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో ఏముంది తెలుసా? భక్తిలో ఉన్న శక్తి ఏంటి తెలుసా? భక్తి గల వారికి ఏ హానియు సంభవించదు. హాని సంభవించినట్టు పరిస్థితులు వస్తాయి, హాని సంభవించే పరిస్థితులు ఎన్నో రావచ్చు, కానీ హాని మాత్రం మనకి రానే రాదు. ఎందుకు తెలుసా? చూడండి, ఒకటి బాగా గమనించండి. అగ్నిగుండము, సింహాల బోన్లు, దీనికి మించిన భయంకరమైన ఉన్నాయా ప్రపంచంలో? మీరు చెప్పండి. అగ్నిగుండము, సింహాల బోన్లు, ఈ రెండిట్లో దీనికి మించిన భయంకరం లేదా? ఈ రెండిట్లో పడేసిన వాడు ఎవడైనా న్యాచురల్గా ఎవడైనా బయటకు వస్తాడో చెప్పండి, మీరు చెప్పండి. రాలేడు. కానీ ఇందులో నుంచి కూడా బయటకు వచ్చాడంటే హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? భక్తిలో ఎంత శక్తి ఉందంటే, అగ్నిగుండంలో నుంచే బయటికి తీసుకొచ్చాడు, సింహాల బోన్లో నుంచి బయటికి తీసుకొచ్చాడంటే ఒక క్రైస్తవుడు భక్తిగా ఉంటే ఎందులో నుంచి అయినా బయటికి రాగలుగుతాడు. ఒక క్రైస్తవుడు భక్తిగా ఉన్నాడంటే ఎందులో నుంచైనా, ఏ స్థితిలో నుంచైనా, ఏ బాధలో నుంచైనా, ఏ ఊబిలో నుంచైనా, ఏ దిగులో నుంచైనా దేవుడు వాళ్ళని బయటికి రాగనెత్తుతాడు. అదే భక్తిలో ఉన్న శక్తి. ఈరోజు చాలామంది ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు. ఆ ధైర్యం ఎలాగొచ్చింది? హల్లెలూయా. ఈరోజు ఆ ధైర్యం మనందరికీ రావాలి యేసు నామములో. హల్లెలూయా. ఆ ధైర్యంతో మనందరం నింపబడాలి. ఎందుకంటే భక్తి మనకు ధైర్యమునిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఇచ్చిన ధైర్యం, షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఇచ్చిన ధైర్యం, దానియేలుకి ఇచ్చిన ధైర్యం, అదే ధైర్యమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసి వాళ్ళంత ఘోరమైన పరిస్థితులు గున్నా మనమైతే వెళ్ళలేదు, వాళ్ళంత భయంకరమైన పరిస్థితి గున్నా మనమైతే వెళ్ళలేదు. వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి తప్పించిన దేవుడు మనం పడుతున్న చిన్న చిన్న బాధ నుంచి తప్పించలేడా? తప్పిస్తాడు. కాకపోతే మనము మన భక్తి మీద, మన భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయించట్లేదు. హల్లెలూయా. కాబట్టి భక్తి ఏం చేస్తుంది తెలుసా? మనకు ధైర్యమునిస్తుంది. ఏం చెప్తుంది చెప్పండి? ధైర్యమునిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారిని ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేని మిట్లరా, భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే నీవు నిజంగా దైవభక్తి కలిగి ఉంటే ఇహలోక మాలిన్యం మనల్ని అంటది. అంటే దాని అర్థం ఏంటంటే భక్తి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. భక్తి నేనేం చేస్తుంది? పరిశుద్ధునిగా చేస్తుంది. లోక జ్ఞానం నిన్ను పరిశుద్ధంగా ఉంచదు. లోకంలోన నీ ధనము నిన్ను పరిశుద్ధునిగా ఉంచదు. దేని బిడ్డరా, భక్తియే మనిషిని పరిశుద్ధంగా ఉంచగలుగుతుంది. మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ భక్తియే నీకు పరిశుద్ధతను కలగజేస్తుంది. హల్లెలూయా. నువ్వు కళ్ళ ముందర ఉన్న పాపాన్ని ఎలా తప్పించుకోగలుగుతావు? లోకములో కనబడుతున్న ఆ ఆకర్షణలన్నిటినీ, భూలోకపు ఆకర్షణలన్నిటినీ, నీకు వస్తున్న అపేక్షలన్నిటినీ, సాతానుగా నేను ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నాడో అవన్నీ జయించాలంటే నీ భక్తియే నిన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది. నువ్వు భక్తిగా లేకోకుంటే పరిశుద్ధంగా ఉండలేవు. నువ్వు భక్తిగా లేకోకుంటే ధైర్యంగా ఉండలేవు. కాబట్టి నీ భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే నీ భక్తి నీకు పరిశుద్ధతను పుట్టిస్తుంది. మందిరంలో పరిశుద్ధంగా ఉండడానికి భక్తి అవసరం లేదు. ఎవరైనా ఉంటారు భక్తి పరిశుద్ధ. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని లేకపోయినా ఈడుండే వాతావరణం అందరూ ఏం చేస్తారు కదా, పరిశుద్ధంగా ఉండేటట్టుగానే చేస్తారు. అన్నా ప్రైజ్ లాడన్నా, అక్క ప్రైజ్ లాడక్క అంటే అబ్బో మనం పొంగిపోతాం, మనం ఎంత పరిశుద్ధులమో అని. హల్లెలూయా. ఎవరి లేని చోట ఒంటరిగా, హల్లెలూయా, పాపం నీ కళ్ళ ముందర కనబడుతున్న సమయంలో ఆ టైంలో నువ్వు దానికి నో, ఆ టైంలో ఇది నాకు వద్దు అని చెప్తావు చూడు, అది అసలైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్రైస్తవులు అందరూ ఉన్నప్పుడు, మన వాళ్ళందరూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడం, స్తోత్రం చెప్పడం, నేను అట్లా నేను పట్టుకోనండి, అలాంటి చూడనండి, అలాంటి అన్నీ మాట్లాడనని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు కదా. నీకు లోపల ఉన్న బయట పరిస్థితిని బట్టి కదా. కొంతమంది ఒక ఇంట్లోకి పోతే కదా మా పరిస్థితి ఉంటుంది తెలుసా. ఒక్కోసారి మా పరిస్థితి, మా బొజ్జలను ఊరికి వచ్చినాయి అనుకుంటారు. ఎన్ని ఇండ్లకు పోయి ఎంతమంది వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లుంటాయంటే, కొన్నిసార్లు ఎక్కడైనా కొత్తగా వెళ్తాము, ముందర మంచి మంచి ఐటమ్స్ పెడతారు మాకు. మంచి మంచి బోండాలు, చికెన్ పకోడాలు, ఇటేటన్నీ పెడితే ప్లేట్ అంతా ఖాళీ చేయాలనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి స్టైల్గా ఒక ముక్క, 2 ముక్కలు నోట్లో పెట్టేసుకొని మాకు చాలండి ఇప్పుడే తినొచ్చానండి, ఫుల్ అయిపోయింది. లోపల మాత్రం ప్లేట్ అంతా ఖాళీ చేయాలి ఉంటుంది, కానీ లోపల పైకి మాత్రం ఒక 2 ముక్కలు అలా స్టైల్గా. మీరు కూడా చాలామంది ఇళ్ళకి పోయినప్పుడు సిగ్గుపడి ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన బజ్జీలన్నీ తినాలనిపిస్తుంది. ఏమనుకుంటారో అనే ఫీలింగ్ లోపల పెట్టుకొని కదా. కొన్నిసార్లు మన భక్తి కూడా అట్లే ఉంటుంది. లోపల అన్నీ చేయాలని తౌతుకులాడుతుంటుంది. ఏమో వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో. కానీ మీరు బాగా గమనించండి, యోసేపుకి తాను పాపం చేయడానికి అవకాశం ఉంది. తాను పాపం చేసినా కూడా ఎవరు చెప్పినా, ఎవరు చెప్పుకున్నా అతనికి అడ్డు లేదు. ఎందుకు తెలుసా? అతని దేశంలో ఉన్నాడు, అమ్మా నాయనకు అన్నలకు దూరంగా ఉన్నాడు. తర్వాత అతను పాపం చేయడానికి బలవంతం చేయాల్సిన అవసరం లేదు, పాపం కళ్ళ ముందరే ఉంది. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? భక్తి, పాపం అనేటువంటిది ఒకరోజు కాదంట, ప్రతిరోజు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. యోసేపు కంట ఒకరోజు కాదు, 2 రోజులు కాదంట. పోతిఫరు భార్య అంట ఏంటి తెలుసా? ప్రతి దినం, ఎన్ని దినాలంట? ఎవ్రీడే. ఈ కాలంలో చెప్పాలంటే ప్రతిరోజు మెసేజ్ పంపిస్తుంది.
ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్, ప్రతిరోజు చాటింగే కదా. ఎన్ని రకాలుగా శోధించాలో శోధించింది. కానీ యోసేపు అన్నాడు, ఫస్ట్ రోజు నో అని చెప్పాడు. చివరి దాకా జైల్లో పోయేదాకా కూడా అతను ఫస్ట్ రోజు ఏ మాట మీద అయితే వద్దనుకున్నాడో అదే మాట మీద నాకు వద్దు, నేను ఇది చెయ్యను. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. భక్తి నీ జీవితంలో ఏం చేస్తుందో, భక్తిలో ఉన్న లాభాలు ఏంటో మనం చూసుకున్నాం. భక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోజనం ఏంటో మనం చూసుకున్నాం. ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యంనిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఇంకా సరిగ్గా దేవునికి భయపడట్లేదు. ఈరోజు నుంచైనా ప్రభా నాయనా, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మా జీవితం ఎంత ప్రయోజనమో ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. మన భక్తి మనకు ధైర్యమునిస్తుంది, మన భక్తి మనకు పరిశుద్ధతనిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావా? దాని అర్థం ఏంటంటే మన భక్తిని ఇంకా సరిగ్గా చేయట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభా నేను ఇంతవరకు మనుషులు కనబడేటట్టుగా బ్రతికానేమో, ఒకవేళ వేషధారులాగా ఉన్నానేమో ప్రభా. నా వేషధారణ, నా కపటము తొలగించండి. ఎవరున్నా లేకపోయినా నా దేవుని కొరకు నేను బ్రతకాలి, నా దేవుని కొరకు నేను జీవించాలి, నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను జీవించాలి ప్రభా. నీ కొరకు, నా భక్తి నీ కొరకే, నా జీవితం నీ కొరకే, నా సమస్తము నీ కొరకే ప్రభా. నా బలము నీవే ప్రభా, నా ఆధారం నీవే యేసయ్యా, నా నిరీక్షణ నీవే ప్రభా, నా అండ నీవే ప్రభా. నా జీవితంలో నీవే నా జీవితంలో ప్రథమ స్థానంగా ఉండాలి ప్రభా. భక్తిలో ఉన్న లాభం ఏంటంటే నీకెంత శ్రమ వచ్చినా నీకు సహించే కృపనిస్తుంది. సహించే కృప భక్తుడికే ఉంటుంది, అన్యుడికి ఉండదు, లోకస్తులకు ఉండదు. మనకు వచ్చిన సమస్య లోకస్తులకు వస్తే వాళ్ళు ఎప్పుడు తట్టుకోలేరు. ఈరోజు మనము కాబట్టి భరిస్తున్నాం. ఎందుకు తెలుసా? మనము కాదు, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నాం. ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టే మన నోటిని అదుపులో పెడుతున్నాడు ఆయన. మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టే మనకు ఆ శ్రమించే మనస్సు దేవుడిస్తున్నాడు. ఈరోజు మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టే దేవుని బిడ్డలారా, మనకు సింహాల బోను లాంటి సమస్యలు వచ్చినా, అగ్నిగుండం లాంటి సమస్యలు వచ్చినా అందులో నుంచి బయటికి రాగలుగుతున్నామంటే మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ లోకములో పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు. మనకు ఎదురొస్తున్న సమస్యల కంటే గొప్పవాడు. నీ కళ్ళ ముందరున్న గొలియాతుల కంటే గొలియాతుకు మించిన దేవుడు ఉన్నాడు అక్కడ. నీ ముందర అగ్నిగుండం మించిన సమస్య ఉందంటే కన్నా అగ్నిగుండముకి మించిన దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, నీ భక్తి అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ఒకవేళ మా దేవుడు తప్పించుటకు సమర్థుడే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడే, ఒకవేళ తప్పించకపోయినా, ఒకవేళ రక్షించకపోయినా నేను మాత్రం మా దేవుని విడిచిపెట్టబో. యేసయ్యా మీకు స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రములు. యేసయ్యా దేవా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా.